రమేష్ బాబు గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వారి రాజకీయ ప్రస్థానం కావచ్చు, ప్రస్తుతం సీఎం కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, మరి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న తర్వాత మున్సిపాలిటీలో వారు అనుకున్న విధంగా పనులు జరుగుతూ ఉన్నాయా లేదా, ఇలా పలు అంశాలపై వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారన్నా? బాగున్నాను. సో మొదటగా కంగ్రాచులేషన్ అన్న, కోఆప్షన్ మెంబర్గా అయినందుకు. సో ఏకగ్రీవంగా అయినట్టున్నారు. సో ఎట్లా అనిపిస్తా ఉంది అన్న మొదటగా? ఇప్పటికైతే నాకు మేము పాత వాళ్ళం కాబట్టి నాకు ఇప్పుడు కొత్త కాదు. సర్పంచ్, వార్డు మెంబరు అన్ని పదవులు కాంగ్రెస్ పార్టీలో చేసినాను. కాకపోతే మాకు ఇప్పుడేం కొత్తగా అనిపిస్తలేదు. సీఎం కాకపోతే మాకు వింత ఏంటంటే కొడంగల్లో సీఎం గారి ఆధ్వర్యంలో పనిచేయడం మాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎన్నో సంవత్సరాల కళ ఇది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ దగ్గర చేసినా కానీ ఒక సీఎం తన చేస్తున్నామంటే మాకు చాలా అంతకన్నా ఆనందం ఉంటుంది. అందులో ఈ కొడంగల్ నియోజకవర్గం ఇంతవరకు ఒక మంత్రి కూడా లేడు. నియోజకవర్గం ఏర్పడ్డారు 23 వరకు. అటువంటి డైరెక్ట్ ఒక సీఎం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కైవసం తీసుకున్నారు. సో ఇట్లా ఈ చైర్మన్ ముందే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా? కైవసం ఫస్టే డిక్లేర్ చేశారు. ప్రశాంత్ గారిని చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఎలక్షన్లో పోయారు. సో మీరు కూడా నా జరిగిన పరిణామం నామినేషన్ వేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకొని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ పరిణామాలు ఎందుకు జరిగినాయి? ఎందుకంటే మా వ్యక్తిగతం అది గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు కొద్దిగా ఎమ్మెల్యే గారికి మా ఫ్రెండ్కు టికెట్ ఇస్తాను ఏదైనందుకు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాను. రాజీనామా చేసి కొంచెం గ్యాప్ అయిన తర్వాత కొన్ని సీఎం గారి సారథ్యంలో పనిచేయాలని ఆ పెద్దల ఆమోదం తీసుకొని నేను రాదలుచుకున్నా, ఆయన డెవలప్మెంట్ చేసి నేను కూడా భాగస్వామి కావాలనుకున్నా. పదవులు ఆశించి రాలేను, సేవ చేయాలి, మీ కాంగ్రెస్ పార్టీలో చేరి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వచ్చినాం. సో ఎవరేం నాకు ప్రలోభ పెట్టలే, ఇది ఇస్తాం అది ఇస్తాం దాంట్లోకి రా అని మాత్రం నాకు ఎవరేం చెప్పలేదు. సో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, సో నామినేషన్ విత్డ్రా చేసుకోవడంలో కొంచెం ఆయన ప్రలోభాలకు లొంగిండు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? అదేం లేదు సార్, అటువంటిది ఏం లేదు. నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరింది అభివృద్ధి గురించి చేరాను సార్. సీఎం గారి సారథ్యంలో పనిచేయడానికి నేను ఆయనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను పదవిని ఆశించేం రాలే. నాకు తర్వాత అనేక కారణాల వల్ల పదవి వచ్చింది, కానీ నాకు ఫస్టే పదవి ప్రలోభాలు అనేది ఏం లేవు. స్వచ్ఛందంగా నేను చేయాలి. ఇప్పటికైనా స్వచ్ఛంగా మొన్నటి వరకు అనుకున్నా ఈ పదవిలో వస్తాయి పోతే. అంతకుముందే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన, వార్డు మెంబర్ చేసిన, అన్ని పదవులు చేసిన, ఇంకేమున్నాయి నాకు. మా వయసుకు అయింది, ఇక ఏం చేస్తాం. అట్లానే ఇక మేము సార్ అంటే ఎవరు ఏమన్నాం సార్, ఒకటి ఎవరు ఏమనుకున్నా ఏం చేస్తాం. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని ఫస్ట్ నుంచి. నాది స్టార్ట్ అయింది, మొత్తం జర్నీ స్టార్ట్ అయిందంటే వార్డు మెంబరు, సర్పంచ్, ఈ ఎంపీటీసీకి వేసి అప్పుడు ఓడిపోవడం జరిగింది. నేను రెబల్గా వేసిన అన్ని పదవులన్నీ కాంగ్రెస్ పార్టీలో అందించు. ఇక నన్ను జూనియర్ అంటే ఎట్లా అంటారు, నేను సీనియర్, అందరికన్నా సీనియర్. సో రాజకీయాల్లో నాకు తెలిసి స్థానికంగా ఈ యొక్క వార్డులోనే కాకుండా మిగతా వార్డులను కూడా ప్రభావితం చేయగల కెపాసిటీ ఉంది సార్ మాకు. నేను ఎందుకంటే ఒక వార్డుకే పరిమితం కాలేదు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు 16 వార్డులను చూసుకొని నడిపించుకున్నాము. నేను ఏదో గదికి పరిమితం కాలేదు. ఇప్పుడైనా 12 వార్డులు ఉన్నాయి. అందరితో కలిసి మా చైర్మన్ గారితో కానీ మిగతా కౌన్సిలర్లతో అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి పదంలో మున్సిపాలిటీని నడిపించాలని ఇప్పుడు నాకు స్పెషల్ నాలెడ్జ్ కింద ఈ పదవి రావడం జరిగింది. మేము అనేది ప్రూవ్ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా మొన్న మంత్రి పదవులు కావచ్చు, సో మొన్న సర్పంచ్ ఆ యొక్క టికెట్స్ బీఫామ్స్ ఇవ్వడం కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు ఇక్కడ కోఆప్షన్ మెంబర్ పదవులు కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగానే ఇచ్చినట్టు అనిపిస్తాం. అవును సార్, తప్పకుండా. ఎందుకంటే బీసీ, జనరల్, ఎస్సీ, అందరికీ మైనార్టీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది సార్. మైనార్టీస్ ఉన్నట్టు, సో మీ సామాజిక వర్గం కూడా ఉంది. సో మీరు అనుకున్నారా మీకు వస్తుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి సార్? ఎట్లా అంటే నా అనుభవం ప్రకారం నేను నామినేషన్ వేసినప్పుడు అనుకున్న సీనియారిటీ ప్రకారం ఎవరు లేరు ఎలిజిబుల్ కావాలి దీనికి. ఒక సర్పంచ్, ప్రజాప్రతినిధి చేసి ఉండాలి గ్రామ పంచాయతీలో. అటువంటి దాంట్లో నామినేషన్ వేసినాక అనుకున్నా నాకు తప్పకుండా వస్తుంది. అందుట్లో పెద్దలు మన తిరుపతి రెడ్డి గారు గిట్ట సరే మీరు మీ సేవలు గిట్ట మాకు కావాలి, అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన
దీని మీద నాకు పదవి వచ్చింది. సో మీరు ఏకగ్రీవం అవుతుందనగా రేపు ఎల్లుండి అనే విధంగా కొంతమంది స్థానిక నాయకులు సో దాన్ని అడ్డుకునికే కొంత ప్రెస్ మీట్ 100% హడావిడి చేసారు. 100% జరిగినాయి. సరే నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక పార్టీలో చేసిన తర్వాత పార్టీకి విప్పు జారీ చేసిన తర్వాత విరుద్ధం అనేది జరగకూడదు. విరుద్ధం జరిగిందంటే వాళ్ళ విఘ్నతకి వదిలేసాను. అంటే సొంత పార్టీ వ్యక్తులు, అది అధికార పార్టీ వ్యక్తులు సొంత పార్టీ వ్యక్తుల పైన ఇటువంటి ఆరోపణలు చేసుడు అది కొంత ఇబ్బంది అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది. బాధ అనిపించింది. వాళ్ళకు మిడిమిడి జ్ఞానంతో అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రు కానీ వాళ్ళతో కాలే. ఎందుకంటే పైన నాకు అధిష్టానం మద్దతు ఉన్నాక నేనేం చేస్తాను. వాళ్ళు నా మీద ఒక బాధ్యత పెట్టాను సార్. నేను ఎంతవరకు న్యాయం చేస్తా అనేది చేసి చూపిస్తాను. నేను మాటల్లో చేతల్లో చేసి 100%. ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యత పెట్టి ఇంతమంది ఉన్నాక నాకు ఒక పదవి ఇచ్చారంటే నేను పెట్టుకోవాలి సార్. అది మాటి ఇప్పుడు ఏమన్నా చేసినా తెలియచేస్తాను పనికిరావాలి ఇంకా. ఎందుకంటే రాజకీయంగా సీఎం కాన్స్టిట్యూన్సీ ఉంది కాబట్టి మార్కెట్ ఎక్కడన్నా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఒక అనుభవం, నా అనుభవం ఏంటంటే మా మిత్రులు అందరూ ఉన్నారు. మాకు లోకల్తో సంబంధం ఉంది. అందరితో కలుపుకొని పనిచేస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కృష్ణరాజు వాళ్ళు, శంకర్ నాయక్, ప్రశాంత్ అందరు సహకారం ఉన్నాయి. మాకు నేను విడ్రా చేసుకుని ఎక్కడైతే ఉన్నారో అందరు వాళ్ళు ఇప్పుడు నాకు ఏదో ప్రలోభాలు అంటే ఇవన్నీ చేయకుంటారు కదా అనేటోళ్ళు మస్తు అంటారు రాజకీయంలో అన్ని. సరే సార్, ఇంకోటి ఏంటంటే పిల్లలకు తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడితే నేనేం పట్టించుకోను. నా పని నేను చేసుకుంటా. ఏదో ఏమంటారు ఒక పైకి స్థాయికి కాబట్టి గుంజేటోళ్ళు ఉంటారు కదా, మామూలే చేసి. అంటే ఇప్పుడు మనం మెప్పించాలి. నెక్స్ట్ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది ఆ పిల్లలకు. మంచి ఫ్యూచర్లో ఏమైనా చేసుకుంటే మేము సపోర్ట్ చేసుకుంటాం. సో ఎట్లా అనిపిస్తావు మన సీఎం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంది? బెటర్గా ఉంది. సరే, ఎవరెవరో ఏమంటున్నారు, నేను కూడా కొత్తగా పార్టీలు వచ్చినానే కాదు. ఇప్పటి వరకు అయితే ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, సార్ చేసిన ఉచితాల కింద బాగున్నాయి. మన ఒకటి భూభారతి చట్టం తెచ్చినప్పుడు దాని నుంచి అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తాము. ఈ రోడ్ల విషయం అయితే టోటల్ ఇప్పుడు వెంకటేశ్వర దేవాలయం మొత్తం డెవలప్మెంట్ అవుతుంది సార్. హాస్పిటల్, కొత్త హాస్పిటల్, వెంకటేశ్వర దేవాలయం, బస్ స్టాండ్, అంబేద్కర్ విగ్రహం పెద్దది చేసి చౌరస్తా వెడల్పు చేస్తున్నారు. ఈ షాదీఖానా చాలా ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకటి సీఎం కాన్స్టిట్యున్సీ అంటే ఆయనకు దగ్గరలో చేస్తాం. ఆ స్థాయికి దగ్గరలో కొడంగల్ అనేది మాకు ఎన్నో ఏళ్ళ కళ. ఇది మేము పుట్టినప్పటి నుంచి ఇదే ఇరుకు రోడ్లు వీటిలో ఉన్నాం. ఇప్పుడు మంచిగా రోడ్లు వెడల్పు అవుతున్నాయి. ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. మాకు టీవీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సో మీ యొక్క రాజకీయ ప్రస్థానంలో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? మీ నుంచి మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఆయన అంబేద్కర్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ ఉండే ఆయన. మా నాయన జిల్లా ప్రెసిడెంట్ అప్పట్లో అంబేద్కర్ జిల్లా ప్రెసిడెంట్ ఉండే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. అంటే ఆయన నుంచి మీకు ఈ నాయకత్వ లక్షణాలు వచ్చినాయి? మనకు ఉన్నాయి. సో పొలిటికల్గా మేము అందరికీ సన్నిహితంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా సహాయ సహకారాలు అందించడం, మంచి చెడ్డది వాళ్ళ చేతోడు వాతోడుగా ఉన్నాం. మాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మిత్రులు కానీ వాళ్ళు కానీ టచ్ అవుతున్నారు సార్. సో ఫైనల్గా సో ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది మీలాంటి వాళ్ళందరూ సామాజిక వర్గ పరంగా కూడా మనందరికి మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సో రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ యొక్క 2.5-3 years పాలన పట్ల చెప్పాలంటే ఏం చెప్తారు? పాలన అయితే 2.5 సంవత్సరాలు బెటర్గా నడుస్తుంది సార్. సరే అంటున్నారు అది ఇది, కానీ ఇప్పుడైతే మంచిగా ఉంది. మాకైతే ఇప్పుడు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ బాగానే ఉంది. ఉచిత గ్యాస్ ఉంది, ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఉంది. ఎట్లా ఉంటుంది స్థానిక మున్సిపల్ చైర్మన్ ఏదైనా వర్క్ విషయంలో కానీ ఏదైనా అభివృద్ధి విషయంలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఆయనవి ఎంగున్నాడు, ఇప్పుడు అందరినీ తీసుకొని వెళ్తున్నాడు సార్. అట్లేం లేదు. ఆయన వన్ వే ఏం కాదు, మంచోడు, సౌమ్యుడు, వివాదాస్పదాలకు దూరంగా ఉంటాడు. మంచిగానే ఇప్పుడు అందరినీ కలుపుకొని మాసంలో సీనియర్లు జూనియర్లు అందరినీ కలుపుకొని పరిపాలన మంచిగా అందిస్తారని ఆశిస్తున్నాం ఆయనతో. సో కాన్స్టిట్యున్సీ తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు మొత్తం. తిరుపతి రెడ్డి సార్ ఇన్ఛార్జ్. ఆయన సారథ్యంలో ఈ డెవలప్మెంట్ మొత్తం జరుగుతుంది సార్. సో ఏమున్నా సారథ్యం తిరుపతి రెడ్డి సార్ చూసుకుంటాం. సో ఇది ఏదైతే సో రమేష్ బాబు గారి మాటల్లో
సో కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది సీఎం స్థాయికి తగ్గట్టు దానికి తగ్గట్టు అభివృద్ధి అయితే జరుగుతూ ఉన్నదని చెప్పేసి ముఖ్యంగా రోడ్ల విషయంలో కావచ్చు, ఇంద్రమ్మ విషయంలో ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, స్థానికంగా హాస్పిటల్ గురించి కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా కొడంగల్ నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నదని చెప్పేసి ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మినిస్టర్ కూడా లేకపోవడం, డైరెక్ట్ ఒక సీఎం పదవి రావడం మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నామని చెప్పేసి దానిని గుర్తించే ప్రజలు మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా చేయడం అనేది ఇంకా అభివృద్ధి అనేది ప్రతిదీ అక్కడ సీఎం ఇక్కడ చైర్మన్ స్థానికంగా కూడా మొన్న జరిగిన కోఆప్షన్ మెంబర్స్ని కూడా అందరినీ ఏకగ్రీవంగా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ అధిష్టానం అనేది పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేక చేస్తున్న ఆరోపణలే తప్ప ఎటువంటి వాస్తవాలు అందులో లేవని చెప్పేసి రాజకీయంగా 1995 నుంచి స్టిల్ టుడే వరకు కూడా మంచి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి పార్టీ గుర్తించి పదవి ఇచ్చిందని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే కాలంలో మరి కొడంగల్ మున్సిపాలిటీ కావచ్చు, కొడంగల్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. సో అదేవిధంగా వారి యొక్క కోఆప్షన్ మెంబర్ కావచ్చు, ఇంకా రాజకీయాల్లో ఇంకా ఉన్నతమైన పదవులు స్వీకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.